ప్రియమైన దేవుడారా ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు లేదు? అక్కడ పడదామంటారు. హల్లెలూయా. మంచిది. దేవుడు బిడ్డలారా, మరి మీకోసం అనుదిన ప్రార్థన, మీకోసం మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇదనము దేవుడి వాక్యంలోనికి మనం వెళ్దాము. దేవుడు బిడ్డలారా, విశ్వాసము హృదయంలో ఉండడమే మాత్రమే కాదు, కానీ ఆ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని నోటితో పలకాలి. దీంతో పలకాల, నోటితో పలకాలి. ఏంటి? నోటితో పలికితే అప్పుడు దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. విశ్వాసము హృదయంలో ఉండడమే కాదు, కానీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని నోటితో మనము పలకాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలని చేస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదవడం ఒకసారి. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. యాలయనగా దేవుడి స్తోత్రం. అక్కడ రెండు విధాలు కనబడుతున్నాయి. ఒకటి, నోటితో యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకున్నాడు, హృదయమందు విశ్వసించాడు. ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏమని అడుగుతాం? యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నావా అని అడుగుతున్నాను. అని ఏం చెప్తుంది? నమ్ముతున్నాను అంటే నోటితో పలికింది లేదా? హృదయమందు విశ్వాసం ఉంచింది, నోటితో పలికింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏదైతే హృదయంలో ఉన్నదో, ఏ విశ్వాసం అయితే ఆ విశ్వాసము నోటితో కూడా పలకాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అయితే అబ్రహాము పలికిన విశ్వాసం యొక్క వాక్ చూద్దాం ఒకసారి. ఆయన నోటితో ఏ విధంగా ప్రకటించాడో అబ్రహాం గురించి చూసుకుందాం ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం. మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని కాదు. దేనికి వెళ్తున్నారు అబ్రహాము? తన కుమారుని తీసుకుని బలి ఇవ్వడానికి. బలి కోసం ఏం సిద్ధపరిచాడు? గాడిదని సిద్ధపరిచాడు, ఇంకా కట్టెలు సిద్ధపరిచాడు, ఇంకా కత్తిని సిద్ధపరిచాడు. ఒక 2 పని వాళ్ళతోనే వస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడైతే ఏ పర్వతం మీద అయితే బలి ఇవ్వమన్నాడో ఆ పర్వతం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు తన కుమారుని తీసుకొని. ఇప్పుడు అబ్రహాం ఏం చెప్తున్నాడు తన దాసులతో? మీరు ఇక్కడే, గాడితో పాటు మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. మరి కుమారుని బలివ్వడానికి తీసుకెళ్తున్నాడు కదా. మళ్ళా అబ్రహాం ఏమంటున్నాడు? మరలా మీ వద్దకి నేను అనలేదు. చూడండి, అక్కడ ఏకవచనం వాడలేదు. ఏమన్నాడు? బహువచనం వాడాడు. దేవుడి స్తోత్రం. ఏకవచనం అంటే ఒకటే నేను అంటాడు, బహువచనం అంటే మేము అంట. అంటే ఒకరు అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
మేము వచ్చిదుము అంటే విశ్వాసం ఉందా లేదా? ముందే పలికాడు. ఎందుకంటే తన దేవుడి యందు పూర్తి విశ్వాసం కలిగిన వాడు అబ్రహాము. దేవుడి స్తోత్రం. నా దేవుడు బలిని నైవేద్యమును కోరేవాడు కాదు. నన్ను పరీక్షించడానికే, పరిశీలన చేయడానికే దేవుడు నన్ను అడుగుతూ ఉన్నాడని తన కుమారుని అబ్రహాంకి బాగా తెలుసు. ఒకవేళ నా కుమారుడు బలి చేసిన అలాంటి ఇస్సాకులు 100 మందిని మళ్ళా పుట్టించగలడు. అది నా దేవుడి యొక్క గొప్పతనం అని ఎవరికి విశ్వాసం ఉంది? అబ్రహాంకి. దేవుడి స్తోత్రం. అందుకని మరలా మేము మీ వద్దకి, మరి అదే జరిగిందా లేదా? మరలా ఏమైంది? వాళ్ళిద్దరూ మరలా వచ్చారు. దేవుడి స్తోత్రం. ఇంకో మాట చూద్దాం ఒకసారి. 7:8 వచ్చిన సమయాన్ని ఆదికాండం 22వ అధ్యాయం 7:8 వచ్చిన. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము నా తండ్రి అని పిలిచింది. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పులను కత్తులను కట్టెలను ఉన్నవి గాని దానబలికి గొర్రెపిల్ల ఏది అని అడగ్గా అబ్రహాము నా కుమారుడా దేవుడే దానబలికి గొర్రెపిల్లను చూసుకున్నని చెప్పుకుని, దేవుడే చూసుకున్నని. దేవుడి స్తోత్రం. ఇక్కడ తన దాసుతో ఏమంటున్నాడు? మీరు గాడిదను మీరు ఇక్కడే ఉండండి, మేము బలి అర్పించి మరలా మీ వద్దకు వచ్చినాం అన్నాడు. అక్కడ కుమారుడు అడుగుతున్నాడు. ఎవరిని? తండ్రిని అడుగుతున్నాడు. నా తండ్రి, కట్లు ఉన్నాయి, అగ్గి ఉంది, కట్టు ఉంది, గుర్రపిల్ల ఏది బలి ఇవ్వడానికి అని అడుగుతున్నాడు. చెప్పగలడా తండ్రి నువ్వే నాయన గుర్రపిల్లని? చెప్పగలడా? ఏమన్నాడు అక్కడ? దేవుడే గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు. దేవుడి స్తోత్రం. అంటే ఏదైతే నువ్వు పలికావో అదే జరుగుతుంది. అంతే. ఏదైతే పలికావో అందుకే నీ నోటంట మంచి మాటలు రావాలి, జీవం కలిగిన మాటలు రావాలి, కానీ శాపనార్థాలు నీ నోటంట రాకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. దేవుడి బిడ్డలు ఏదైతే అది అయిపోద్ది. విశ్వాసంతో నువ్వు మాట్లాడితే. అబ్రహాము అందుకే అన్నాడు దేవుడే గొర్రెపిల్లని చూసుకుంటాడు. చదువు అమ్మ వాక్యాలకి. ఏమైంది? అలాగా వాళ్ళిద్దరు కూడి వెళ్ళి దేవుడు కట్టెలు చక్కగా పేర్చి అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యుటకు వెనుకాడలేదు కాబట్టి నీవు దేవుడికి భయపడిన వాడివి. ఇందువలన అప్పుడు పొదల్లో కొమ్ములు రగులుకొని ఉన్న పొట్టేలను దేవుడి సూత్రం చప్పట్లు. ఎక్కడుందట? పొదలో ఒక పొట్టేలు అంటే ఏంటమ్మా? గొర్రెపిల్ల. అంతవరకు కూడా అబ్రహాము చూడండి ఎప్పుడు కనబడదు. దేవుడు చూడమంటుంది. అదిగో ఆ పొట్టేలను బదులుగా నీ కుమారుని బదులుగా ఆ పొట్టేలని బలి. దేవుడి స్తోత్రం. ఏంటి? ఇస్సాకు బదులుగా ఎవరు గొర్రెపిల్లగా బలి అయ్యారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు బదులుగా, నాకు బదులుగా
ఆ కలువరిగిరిలో యేసు ప్రభు వారు బలయ్యారు. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు గొర్రె పిల్లగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ఏమన్నాడు? నాయన గొర్రె పిల్లని దేవుడే చూసుకునడం లేదు, మరి చూసుకోలేదు. ఈరోజు నుండి పలకండి, ఇంట్లో ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే దేవుడే చూసుకుంటారులే, దేవుడే చూసుకుంటారులే. అవి ఒప్పు తీరలేదా? యెహోవా చూసుకుంటారులే. లేకపోతే ఏదైనా అనారోగ్యం బాధపడుతున్నావా? యెహోవా స్వస్థపరచులే. విశ్వాసంతో మాట్లాడు, అది జరుగుతుంది. అది జరుగుతుందా? అబ్రహాం జరిగింది, నాకు జరుగుతుందా? అబ్రహాం దేవుడే నీ దేవుడు. అబ్రహాం ఆరాధిస్తున్న దేవుడే మన దేవుడు. దేవుడి స్తోత్రం. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. చెప్పడు కూడా దేవుడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, విశ్వాసము ద్వారానే సమస్తము సాధ్యమే. ఈ భూమి మీద ఉన్నవేను, పరలోకంలో ఉన్నవేను విశ్వాసము చేతనే సాధ్యము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ అబ్రహాము విశ్వాస ప్రకటన చూశాడు. ఏదైతే మాట్లాడాడో తన జీవితంలో అదే జరిగింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వినడం కాదు, అది మన జీవితంలో అన్వయించుకొని మనము కూడా ఆ విధంగా విశ్వాసంతో మాట్లాడాలి. విశ్వాసంతో మాట్లాడితే అదే జరుగుతుంది. ఒక అబ్బాయి, నేను ప్రార్థనకి వెళ్తాను, ఇది వారమే డబ్బీలు ప్రార్థనకి వెళ్ళినప్పుడు వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు మరి చెప్పేవాడిని నేను పాటించాలి కదా. నేనేమన్నాడు, భయపడతాను అబ్బాయి, వాడు తడిసిపోతాము మాస్టర్ గారు అక్కడికి వెళ్ళాలంటే. నేను ఒకటే చెప్పాను, యేసు నామములో వర్షం ఆవును గాక అన్నాను విశ్వాసంతో. నువ్వే కదా చెప్పావు ప్రభా, యేసు నామములో ఆవును గాక, ఇదిగో నీ సేవకి వెళ్తున్నావు. ఇక 2 అడుగులు వేసుకుంటే అట్లా ఆగిపోయింది అంతే. అప్పుడు కొడతాం అందరం ముందు. ఆ అబ్బాయి చాలా సంతోషపడి, ఇది పాస్టర్ ఇలా అన్నారు, ఆగిపోయింది ఇలాగ అన్నారా. ఎప్పుడైతే నువ్వు అనుమానం లేకుండా విశ్వాసంతో ఒక మాట ఇసురుతావో అది దేవుడు ఆమెను అంటారంటే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, నీ జీవితంలో కూడా అది ఉపయోగించుకో. విశ్వాసంతో ఎట్లాగ నువ్వు సాధించగలవు, దేవుడి కార్యాలు ఎట్లా చూడగలవు, అబ్రహాం జీవితంలో నేను నేర్చుకున్నాను. దేవుడి స్తోత్రం. మోసే దగ్గరికి వద్దాం. మోసే యొక్క విశ్వాసం యొక్క ప్రకటన చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం. పద్నాలుగు అధ్యాయం 13-14 వచ్చిన చదవము. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవుడి స్తోత్రం. మీరు భయపడకండి. ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు? గత వారం చూసాం. ఐగుప్తులో నుండి మోషే ఏం చేస్తున్నాడు? తన ప్రజలందరినీ ఎర్ర సముద్ర మార్గంలో తీసుకొస్తున్నాడు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఏంటి? వారికి సరైన విశ్వాసము లేదు. ఎందుకు భయపడుతున్నారంటే వెనక్కి ఐగుప్తు సైన్యం వస్తుంది, ముందుకి ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఇది అంటారులే, వెనక్కి వెళ్తే గొయ్య, ముందుకు వెళ్తే నువ్వు అలా పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఈ విశ్వాసం ఎలా ఉంది? ఏం మోసే, ఐగుప్తులో ఉంటే బాగుండు కదా, మేము బానిసలుగా ఉండే వారు వేసింది ఏదో తిందాం కదా, మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు ఎర్ర సముద్రం ఉంచడానికి అని మోసే పైన సునుక్కున్నారు ప్రజలందరూ కూడా. వినండి జాగ్రత్త అమ్మ.
అప్పుడు మోషే ఏమంటున్నాడు, మీరు ఊరికి నిలిచిండి చూడండి. ఏమన్నా చదువు ఒకసారి. అందుకు మోసే భయపడకుడి, యెహోవా మీరు లేడు మీ కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు కబరపడవద్దు, తొందరపడవద్దు, మీరు కష్టపడవద్దు, ఊరికి నిలిచిండి చూడండి దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడు. దేవుడి సూత్ర ఏంటి చెప్పాడు. ఇప్పుడు మోషే ఏమని అన్నాడు, దేవుడు కార్యం చేయకముందే ఏమని విశ్వాసంతో మాట్లాడాడు. 14వ అధ్యాయం 30 వచనం చదువు ఒకసారి. 30 వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును రక్షించును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 25 వచనం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 14వ అధ్యాయము నిర్గమాకాండము 14వ అధ్యాయము అంటే మోసే ఏమని విశ్వాసంతో మాట్లాడతాడు. సరే ఇంకా చదువు కదమ్మా. ఊరికి నిలిచిండి చూడుడి. 13-14 వచ్చిన మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరికనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరికనే ఉండండి, యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తాడు అన్నాడు ఫస్ట్ది. రెండోది ఏమన్నాడు చదువు. కింద చదువు, ఇంకా కింద కిందకి. అందుకు మోసే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడుడి. నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడను చూడరు. మొదట ఏమన్నాడు, భయపడకుడి, యుద్ధం మన పక్షాన్ని యుద్ధం చేయను అన్నాడు. రెండోది ఏమన్నాడు, ఇక మీద చూస్తున్న ఐగుప్తులు ఇక మీదట మీరు ఎన్నడను చూడరు అన్నాడు. రెండో మాట. దేవుడి సూత్ర. మూడో మాట ఏమన్నాడు, మీకు రక్షణ వచ్చింది అన్నాడు. దేవుడి సూత్ర. ఊరికి నిలిచింది చూడండి మీకు రక్షణ కలుగును అన్నాడు. దేవుడి సూత్ర. ఇప్పుడు 25 వచ్చిన చదువుతాం. 25 వచ్చిన దేవుడి సూత్రం. ఏమన్నాడు ఫస్ట్? ఏమన్నాడు, యుద్ధం యెహోవాది అన్నాడు. యుద్ధమే యెహోవా చేస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు చేశాడా లేదా? ఏమయ్యారు, రథర చక్రాలు ఏమైపోతే ఊరు పడిపోయింది. వాళ్ళందరూ కూడా సముద్రంలో మూడిపోయి చచ్చిపోయారు. ఎవరు యుద్ధం చేశారు? ఎవరు చేశారు? యెహోవా చేశారు. దేవుడి సూత్రం. హల్లెలూయా అండి. యుద్ధం యెహోవా చేశాడు. 28 వచ్చేస్తుంది అన్న. ఇక మీద మీరు చూడరు అంటే ఏమైపోయింది, సముద్రము వాళ్ళందరూ కూడా ఏం చేసింది, మునిగిపోయారు అన్నమాట, చచ్చిపోయారు. దేవుడి సూత్ర. యుద్ధము మన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేశాడు. రెండోది, ఇక మీద చూసిన ఐగుప్తులు ఎవరు కూడా మీకు కనబడరు అన్నాడు. అదే జరిగింది. దేవుడి సూత్ర. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఏదైతే పలుకుతావో నీవు అదే నీ జీవితంలో అనుభవిస్తావు. హల్లెలూయా. మరి మోసే పైన ఏం చేస్తున్నారు?
విశ్వాసం లేకుండానే సురుక్కుంటున్నారు. మమ్మల్ని ఎర్ర సముద్రం సంపడానికి తీసుకొచ్చావు మోషే. మనిషి ఒక మాట ఆడుతూ ఉన్నారు ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. ఇప్పుడైతే విశ్వాసంతో మాట్లాడాడు. భయపడకుడే, ఊరికి నివసించి చూడండి, రక్షణ మీకు ఉచితమని చెప్పాడు. ఈరోజు చూస్తున్న ఐగుప్తులు ఎక్కడ కూడా మిగలడు అన్నాడు. అలాగే జరిగింది. యుద్ధము యెహోవా శాసనం, అదే జరిగింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, మనం విశ్వాసంతో మాట్లాడటము నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలని చూడగలుగుతాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. షద్రకు మేషకు అబేద్నెగోలు కూడా ఒక విశ్వాసంతో వారు మాట్లాడారు. ఇప్పుడు దానియేలు గ్రంథం దగ్గరికి పోదాం. దానియేలు గ్రంథము 3:17. షద్రకు మేషకు అబేద్నెగోలు ఈ విశ్వాసం యొక్క ప్రకటన చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 3:17. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. దానియేలు గ్రంథం 3:17. నీవు సేవించుతున్న దేవుడు మండుచున్న ఏడుపు గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. షద్రకు మేషకు అబేద్నెగోలు బబులోను దేశంలో నెబుకద్నెజరు ఏం చేశాడు? ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని సాగిలపడి నమస్కారం చేయాలి. ఎవరైతే నా దేశంలో సాగిలపడి నమస్కారం చేయరో వారిని మండుతున్న ఏడుపు గల అగ్నిలో పడవేస్తామని ఒక శాసనాన్ని రాయించాడు. దేవుడి స్తోత్రం. షద్రకు మేషకు అబేద్నెగోలు ఈ యూదులు చెరపట్టబడిన వారు. వీరు దేవుడికి తప్ప ఎవరికి కూడా నమస్కారము చేయరు. నిషేధింపబడినది ఏది కూడా వారు తినరు. వారి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వారు పరిశుద్ధ జీవితం జీవించే గొప్ప భక్తులు వారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే వీళ్ళు ముగ్గురు కూడా సాగిలు పడరు, ఆ విగ్రహానికి సాగిలు పడరు, నమస్కారం చేయరు. అప్పుడు కొంతమంది సైనికులు, ఇదిగో యూదా దేశం నుండి తెచ్చిన ఈ షద్రకు మేషకు అబేద్నెగోలు నువ్వు రాయించిన శాసనాన్ని కానీ విగ్రహాన్ని కానీ వారు సాగిలు పడలేదు, నమస్కారం చేయలేదు, నీ మాట ఖాతరు చేయలేదు అని రాజు చెప్పినప్పుడు వారు ముగ్గురిని తీసుకుని రండి అని రాజు చెప్పినప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోలు కూడా తీసుకొచ్చినప్పుడు వారు ఏమైనా మాట్లాడుతున్నారంటే, రాజా నువ్వు చెప్పిన మాటకి మేము సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఇదిగో మేము నమస్కారం చేయము. ఒకవేళ అగ్నిగుండంలో పడవేసినా మాకు భయమేమీ లేదు. పడవేసినప్పుడు కూడా మా దేవుడు రక్షించగలడు. దేవుడి స్తోత్రం, రక్షించ. ఇప్పుడు 25 వచ్చింది చదవండి. దానియేలు గ్రంథం. అందుకు రాజు నలుగురు మనుషులను అగ్నిలో సంచరించటం నేను సూచిస్తుని వారికి హాని ఏమీ కలగలేదు. 4వ రూపము దేవతల రూపం వలె. దేవుడి స్తోత్రం, చప్పట్లు. దాన్ని ఏం చేస్తారు? ముగ్గురు పట్టుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. పడేసినప్పుడు ఎంతమంది? పడేసినప్పుడు ఎంతమంది? ఇప్పుడు దాంట్లో ఉన్నవారు ఎంతమంది? అప్పుడు రాజు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎంతమంది చేశారో వాళ్ళు పిలిచినప్పుడు వారిని తీసి చూసినప్పుడు వారి ఇంటికి కూడా వారికి కాళ్ళే, వాసన అయ్యలే. దేవుడి స్తోత్రం. షద్రకు మేషకు అబేద్నెగోలు దేవుడే నిజమైన దేవుడని
ప్రకటించాడు, రాజే ప్రకటించాడు, సువార్త చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ముందుగానే చెప్పారా లేదా? నువ్వు అగ్నిగుండం కూడా పడవేసిన మా దేవుడు రక్షించగల సమర్థుడు అని చెప్పారు. మరి ఏం జరిగింది? వాళ్ళు ఏదైతే పలికారో అదే అయింది. అమ్మ వినండి, వారు ఏదైతే పలికారో అదే అయిందంటే వాళ్ళ దేవుడు అగ్నిగుండంలోనికి వెళ్ళి మన దేవుడు అగ్నిగుండంలోనికి వెళ్ళి ఆ ముగ్గురిని కూడా కాపాడాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, నువ్వు నోటితో ఏదైతే పలుకుతావో అదే జరుగుతుంది నీ జీవితంలో. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం వచనమే పలకాలి తప్ప శాప వచనాలు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పిస్తుంటారు, నువ్వు ఎలాగైనా అయిపోతుంది, అలాగే అయిపోతుంది. నువ్వు ఏదైతే పలుకు అదే అవుతుంది. ఎందుకు? నీ నాలుక జీవ మరణాలు ఎక్కడున్నాయి? నాలుక వచనం. దేవుడికి స్తోత్రం. నీ నాలుకతో మంచి పలకడం నేర్చుకో. శాపార్థాలు పలకవద్దు, శపించవద్దు. హల్లెలూయా. ఈ ఊరు నాశనం అయిపోద్ది అని అనుకో, అలాగే నాశనం అయిపోద్ది. ఈ ఊరు రక్షించబడుగాక, నా బంధువులు రక్షించబడుగాక, నా కుటుంబం రక్షించబడుగాక అని పలకాల. ఇది మారండి, వీళ్ళు ఇంతేనండి అని ఇప్పుడు అనుకో. మార్చేది ఎవరు? దేవుడు మార్చేవాడు. నువ్వు శాప వచనాలు పెట్టవద్దు, ఆశీర్వాద వచనాలు పలకడం నేర్చుకోను. అప్పుడు దేవుడి కార్యము చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎంతమంది కోసం చెప్పాం? మొదటిది అబ్రహాం విశ్వాస వాక్ చూశాను. రెండోది మోషే పలికే విధానం చూశాను. మూడోది శద్రాక్ మేషాక్ అబేద్నెగోల గురించి చూసాం. వారి నోట అంటే ఏదైతే పలికారో అదే. మరొక భక్తుడి గురించి చెప్తాను. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయము 10వ వచనం చదువు ఒకసారి. చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలుసును. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణం వలె. సువర్ణం అంటే ఏంటమ్మా? సువర్ణం అంటే ఏంటి? సువర్ణం అంటే ఏంటమ్మా? బంగారం. వెరీ గుడ్. చప్పట్లు కొడతాం అందరూ. బంగారాలు పెట్టేసుకుంటారు కానీ సువర్ణం అంటే ఏంటి తెలీదా? బంగారాన్ని సువర్ణం కూడా అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అవి మనకు తెలియదు. దేవుడి స్తోత్రం. ఆ ముసలాం చెప్పిందమ్మా. హల్లెలూయా. ఏంటి ఏమంటున్నాడు? యోబు ఏమన్నాడు? ఒకసారి చదువు మళ్ళా. నేను నడుచు మార్గము. వినండి, జాగ్రత్త వినండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలుసును. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. దేవుడి స్తోత్రం. మరి శోధన వచ్చిందా లేదు యోబుకి? ఎలాంటి శోధన? గొప్ప కష్టం వచ్చింది. చిన్న జ్వరం వస్తే నీకు చాలు, ఇంట్లో నువ్వు అనుకున్న జరగకపోతే చాలు. ఏమంటావు? మనసు మీద చెప్తావు, నన్ను రానండి చర్చికి, నువ్వు అనుకున్న జరగలేదండి, దేవుడు ఏం చేయలేదండి అంటావు. ఏంటి? నువ్వు స్థిరపరచిపోయి నీ విశ్వాసం సరైనది కాదు, నీ భక్తి సరైనది కాదు, నీ మార్గం సరైనది కాదు. ఎవరి మీద నిందలు వేస్తావు? దేవుడి మీద వేస్తుంటావు. నాకు ఇది జరగలేదండి, అది జరగలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం ఇక్కడ వింటున్నావు, అక్కడ దేవుడు వేసాడని అక్కడికి వెళ్తూ ఉంటావు, అక్కడ గుండు చేసుకుంటావు. దేవుడు చెప్పండి గుండు చేసుకోమన్నా? దేవుడు అక్కడ ఉంటాను అన్నాడా? లేదా దండలు వేసుకోమన్నాడా? అంటే ఏం చేస్తున్నావు నువ్వు?
దేవుడి వాక్యానికి దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తాను. ఏ కొత్త నీకు అతరా అనారోగ్యం జాగ్రత్త. దేవుడి బిడ్డలారా, దేవుడు వాక్యముని వింటున్నావు, దేవుడికి విధేయుడిగా ఉండాలి, దేవుడికి అనుకూలంగా జీవించాలి. అంతేగాని దేవుడికి ఇష్టమైనవన్నీ చేయకూడదు. దేవుడి సూత్ర దేవుడు అక్కడ వేసాడా? దేవుడు వాక్యమై నేను ఉన్నానన్నాడు. నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో నేను ఉన్నానన్నాడు. నేను ఉన్నవాడిని అనువాడినే ఉన్నాను. దేవుడికి సూత్ర. మరి అక్కడికి ఎక్కడికి ఎంత పరిగెడుతున్నావు నువ్వు? దండలో మాలను ఎందుకు వేస్తున్నావు నువ్వు? దేవుడికి సూత్ర. ఎవరిని అనుసరిస్తున్నావు అంటే ప్రజలను చూసి నువ్వు అనుసరిస్తావు తప్ప వాక్యాలు చూసి నువ్వు అనుసరించడం లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తప్పు? దేవుడు తప్పు, నీ తప్పు? జాగ్రత్త, నీ భక్తి ఎటు వెళ్ళిపోతుంది, జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా ఏమన్నాడు? నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతున్నాను అన్నాడు. ఎలాంటి శోధన వచ్చింది? కుటుంబము పతనం అయిపోయింది. యోబు కుటుంబం 10 మంది పిల్లలు చచ్చిపోయారు. తనకున్నాయి ఎడ్ల మందులు, గొర్రెల మందులు, మేకల మందులు, దాసులు అవలవారు చనిపోయారు. అవి కూడా చనిపోయాయి. ఏంటి ఇంకా శరీరం ఒకటే ఉంది. శరీరం కూడా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా సాతాను ఏం చేశాడు? పురుపులతో నింపేశాడు. దేవుడి సూత్ర. మనమైతే ఏమంటాము? దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నాకు పగ పట్టేశాడు. ఏం చేస్తున్నా ఏంటంటావు? దేవుడికి నా కుటుంబమే దొరికిందా? నిన్ను మాట్లాడతావు. యోబు ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట కదా. యోబు భార్య అన్నాడు. ఏమన్నది? మూర్ఖరాలు మాట్లాడినట్టు మాట్లాడక నోరు మూయించాడు అంతే. దేవుడు వాళ్ళ మేలే పొందుకుంటావా, వీడు కూడా పొందుకోవాలి. దేవుడి సూత్ర. ఏమన్నాడు? నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె కనబడదును. చప్పడబడతాం అందరం ముందు. ఏమింది? యోబు ఏదైతే కోల్పోయాడో 2 ఆశీర్వాదం వచ్చింది. దేవుడి సూత్ర. చూడండి 42వ అధ్యాయం. 2 ఆశీర్వాదం. అప్పుడు 500 గొర్రెలు ఉంటే 1000 గొర్రెలు అయ్యాయి. 500 ఎడ్లు ఉంటే 1000 ఎడ్లు అయ్యాయి. 10 మంది కొడుకులు, 10 మంది ఏంటి బిడ్డలు ఉంటే 20 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? 10 మంది పరలోకంలో ఉన్నారులే. ఇంకో 10 మంది కలిపి ఎంతమంది? ఫస్ట్ 10 మంది, ఇప్పుడు ఒక 10 మంది. ఎంతమంది? 20 మంది. అంటే డబుల్ ఆశీర్వాదం వచ్చింది. ఎవరికి? మరి ఇప్పుడు మాట నెరవేరింది లేదా? నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతున్నా అన్నాడు. అంతేగాని నీలా నాకు మంచం వేసుకోలేదు. ఇక నా భక్తి అయిపోయింది అని అనుకోలే. దేవుడు సూత్ర. హల్లెలూయా. చదువు. యెహోవా యోబుని మొదట ఆశీర్వాదం కంటే అధికముగా ఆశీర్వదించు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటులను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడిగాడిదలను, మరియు 7 కుమారులను, 3 కుమార్తెలను. చెప్పలు పడతాం అందరము. అంత ధర్మంతులుగా దేవుడు చేశాడు. దేవుడి సూత్ర. ఎప్పుడైతే శోధన సహిస్తావో, దేవుడి కొరకు నిలబడతావో, దేవుడిని ఆశీర్వదిస్తావు. దేవుడి సూత్ర. ఏంటి? బంగారం ఎక్కడ వేయబడాలట? తల్లిగారు అన్నారు. ఎక్కడ వేయబడ్డారు? అగ్గిల్లో వేయబడాలి. అగ్గిల్లో వేయబడితే అది మంచిదో చెడ్డదో తెలియదు. అప్పుడు అది ఏమవుతుంది? ముక్క ఇలువ ఉండదు. ముక్కు పెట్టి అటువంటి ముక్క, చెవులు పెట్టి అటువంటి ముక్క ఏంటి ఏం చేస్తుంది? ఆభరణంగా తయారు. అప్పుడు దానికి విలువ వస్తుంది. వస్తుందా? అప్పుడు విలువ వస్తుంది. క్రైస్తవ జీవితంలో కూడా ఎక్కడ వేయాలంటే నువ్వు అగ్ని వంటి శ్రమల ద్వారా నీకు వస్తాయి. అయ్యో ఏంటి నాకు నా జీవితంలో ఎలాగైపోతుందని నువ్వు కంగారు పడవద్దు. అది నీ మేలు కొరకే.
అందరికీ చక్కగా కార్యాలు జరుగుతున్నాయే, నాకెందుకు జరగటం లేదు అని నువ్వు ఒకవేళ అనుమానంతో ఉన్నావేమో. అయ్యో అందరికీ బాగానే ఉంటున్నారు ఆరోగ్యంగా, నాకు ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉన్నానే, అది నీ మేలు కొరకే. అందరూ బాగానే సంతోషంగా ఉన్నారు, నాకు ఎప్పుడు కూడా అప్పులు బాధతో ఉన్నానే. దేవుడి స్తోత్రం. ఎవరైతే భక్తిగా ఉంటారో వారికి స్వాదం వస్తారు. అది నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ దీవుల కొరకే. దేవుడి స్తోత్రం. నువ్వు భక్తిగా ఉన్నావా, నీ మీద స్వాదం వస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు, నిన్ను శోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడే నీ విశ్వాసము దృఢముగా ఏంటి ఎవరి వలె అనాలా, యోబు వలె నువ్వు మాట్లాడాలి. నేను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అన్నాడు. కాబట్టి కూడా దేవుడు మైండ్ వచ్చింది లేదు ఆశీర్వాదం యోబుకి. ఏదైతే పలికాడో అదే తన జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి పాస్టర్ గారు ఇల్లు వచ్చేస్తున్నారమ్మా అని మా ఇంటి దగ్గరికి వచ్చారట. అందరూ కాలు 2 వచ్చేస్తాం, కరోనా అంటించేస్తాం, మాకు కరోనా మాకు అంటించింది. ఆ మాట ఎప్పుడైతే ఆ లోటు వచ్చిందో ఎవరైతే అన్నారో ఆకు వచ్చింది. ఎవరికి వచ్చింది? బాగా వచ్చింది, నాకేట్లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా జాగ్రత్త. నీ నాలుగుతో జీవాన్ని పలుకు, నీ నాలుగుతో మంచి మాటలు పలుకు, నీ నాలుగుతో ఆశీర్వాదం కలిగిన మాటలు పలుకు, ఇతరులకి మేలు కలిగే మాటల్ని పలుకు. అంతేగాని కీడు మాటలు, దోషణ మాటలు, చెప్పింపు మాటలు నీ నోటంటే ఎప్పుడు కూడా దేవుడు బిడ్డగా అవి ఎప్పుడు కూడా నీకు ఉండకూడదు. ఒకవేళ నీ నాలుగు కలవాటు అయిపోతుందేమో మార్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బుద్ధిని సరిచేసుకో, నీ మాట తీరును సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. నీ మాట ద్వారా నీ మీద ఆశీర్వాదం వస్తున్నాయి, ఇది శాపాలు వస్తాయి. నీ మాటలు మంచిగా ఉంటే మంచిగానే నీ జీవితంలో జరుగుతుంది. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు బిడ్డలారా నా మాటలు ముగిస్తున్నాను. ఏంటి విశ్వాసము ఏంటి హృదయంలో ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని నోటితో పలకాలి. అబ్రహాం పలికాడు, ఏంటి ఏదైతే పలికాడో అదే జరిగింది. మోషే పలికాడు, ఏదైతే పలికాడో అదే జరిగింది. సద్రాక్ మేషాక్ అబేద్నెగోలు పలికాడు, అదే జరిగింది. యోబు పలికాడు, అదే జరిగింది. దేవుడి స్తోత్రం. కాబట్టి నీ విశ్వాసంతో ఒక మాట అంటే అనుమానం లేకుండా ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ జరగలేదంటే నీ విశ్వాసంలో తేడా ఏదో ఉంది, నీ భక్తిలో ఏదో తేడా ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. మోషే దేవుడు మన దేవుడు, అబ్రహాం దేవుడే మన దేవుడు, ఏంటి యోబు దేవుడే మన దేవుడు, సద్రాక్ మేషాక్ అబేద్నెగోల దేవుడే మన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఒకరికి మేలు చేస్తాం కీడు చేసేవాడు అంత మాత్రము కాదు. ఆయన అందరికీ మేలు చేసేవాడు. అందరూ ఆయన పిల్లలే, ఆయన రక్తంలో కరగబడిన బిడ్డలం మనం. కాబట్టి వాక్యము ద్వారా మన జీవితం అనుదినము ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం నడుచుకునేవారుగా మనము ఉండాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలని చేస్తాడు. కళ్ళ ఉంచుతాను, కళ్ళు మూసుకుందాం. దేవుడి మాటలు దీవిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు బిడ్డలారా ప్రార్థన చేద్దాం.